ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము, మీ అప్పుల బాధలు ఇలా వదిలించేసుకోండి, తొలగించుకోండి అనంటే ఒక 6 బుధవారాల పాటు తప్పనిసరిగా ఇప్పుడు చెప్పే విధంగా మీరు ఆచరించండి. ప్రతి బుధవారం కూడా ఒక 5 పెసరట్లు అనేవి చేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి, మళ్ళీ ఆ పెసరట్లను మీరు తర్వాత ప్రసాదంగా స్వీకరించవచ్చు కుటుంబ సభ్యులందరూ కూడా. అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి, 5 పెసరట్లు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. చక్కగా మీరు విష్ణు సహస్రనామావళి చదవగలిగితే చదవండి. లేదమ్మా విష్ణు అది ఎక్కువ సమయము, మేము సాయంత్రం నిదానంగా చదువుతాము అని అనుకుంటారా, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవండి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదివిన తర్వాత చక్కగా మీరు చేయాల్సింది, పాలతో చేసినటువంటి పరమాన్నం, క్షీరాన్నం నైవేద్యం పెట్టండి. పెద్ద ప్రాసెస్ ఏం లేదు, వెరీ సింపుల్. చక్కగా మీరు ఆ పరమాన్నము అనేది నైవేద్యం పెట్టండి. అలాగే 5 పెసరట్లు అన్నాను కదా, ఆ పెసరట్లు కూడా నైవేద్యం పెట్టేసేయండి. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పనిసరిగా, కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రెండింటిని ప్రసాదంగా స్వీకరించండి. డెఫినెట్గా మీరు ఈ విధంగా గనక కనీసంగా 6 బుధవారాల పాటు ఆచరించారు అనంటే మీ అప్పులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసలు మీరు అప్పులు వదిలించుకోగలుగుతారు. ఈ ఒక్క చిన్న ప్రయత్నం ఆచరించి చూడండి.